Hi guys, welcome back to our channel. Today we are going to learn about the UI UX design. So as I informed you that we're going to start the series of UI UX design. So this is the part 1 of our series. So ఈ వీడియోలో మనం UI అంటే ఏంటిది యాక్చువల్గా అండ్ UX అంటే ఏంటిది వాట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ మనం చూద్దాం ఈరోజు. సో UI is nothing but it is a user interface design. So here we are mainly focusing on that what we are looking in a particular application, what we feel of an app, right, or a website. So what is mean by that means అంటే ఏంటిదంటే ఏదైతే మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటిదంటే మనం దాన్ని చూస్తాము, ఫీల్ అవుతాము, లైక్ దాని లేఅవుట్స్ కానివ్వండి, ఓకే, కలర్ చూస్తాం, మనము బటన్స్ చూస్తాము, లేఅవుట్ చూస్తాము, ఇట్లా ఏదైతే మనం చూస్తున్నామో అండ్ ఫీల్ అవుతున్నామో ఆ పర్టికులర్ వెబ్సైట్ కానీ యాప్లో, సో దట్ ఈస్ కాల్డ్ హ్యాస్ ది యూఐ, ఓకే. అండ్ నెక్స్ట్ యూఎక్స్ అంటే ఏంటిదంటే ద పర్సన్ హూ ఆర్ ఎగ్జిక్యూటింగ్ లైక్ ప్లేసింగ్ ఏ కరెక్ట్ ఫార్మాట్. లైక్ ఇప్పుడు బటన్ ఉంది. ఇప్పుడు లెటెస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాము, సో ఇట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్, రైట్. సో వీ విల్ బీ గోయింగ్ టు సీ ది ఫస్ట్ స్టెప్ హ్యాస్ ది హోమ్, నెక్స్ట్ విల్ బీ గోయింగ్ టు సీ ది రీల్స్, నెక్స్ట్ విల్ బీ హ్యావింగ్ ది మెసేజెస్. బిఫోర్ దాట్ ద మెసేజెస్ వాజ్ ఆన్ ది హోమ్ పేజ్ రైట్ సైడ్ టాప్, రైట్. సో ఇట్లా ఒక్కొక్కటి అప్డేట్ చేస్తున్నారు. ఆ అప్డేట్ చేసే పర్సన్ ఎవరు అంటే ఇక్కడ యూఎక్స్, ఓకే. యూఎక్స్ అప్డేట్ అనే కాదు, లైక్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఓవరాల్ ప్రోడక్ట్ ఎట్లా ఉంటే నావిగేట్ చేయొచ్చు మనము, లైక్ వాట్ ఈస్ ది ఫ్లో ఆఫ్ ది యాప్, హౌ వీ క్యాన్ గో త్రూ దాట్, వాట్ ఈస్ ది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, హౌ వీఆర్ గోయింగ్ టు నావిగేట్ దట్ పర్టికులర్ యాప్, అదనేది యూఎక్స్ అనే పర్సన్ డిజైన్ చేస్తారు. సో దీని గురించి మనం ఇంకా డెప్త్గా వచ్చే కమింగ్ సిరీస్లో చూద్దాం, ఓకే. సో వాట్ ఆర్ ది స్కిల్స్ వీ రిక్వైర్డ్, ఓకే, to become a UI UX design? What are the skills we require? Let us see. So UI skills ఏమేం కావాలి అంటే visual design in the sense we are going to have the Figma, okay, Figma, and we will be going to draw a rough sketches, Adobe XD. So these are the some మనకు కొంచెం లిటిల్ బిట్ నాలెడ్జ్ అనేది ఉండాలి వీటిపైన. So it is an initial stage, right? We are going to learn about each and everything in further classes. So next one, typography. What is meant by typography? What is color theory and what is iconography? Okay, so ప్రతి ఒక్క దాని గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. సో నెక్స్ట్ రెస్పాన్సివ్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కొన్ని. సో దాట్ విల్ బీ లైక్ 12. లెట్ us see that principles also in upcoming classes. సో ఇప్పుడు మనకి మెయిన్గా కావాల్సినవి ఏంటి యూఐక్స్లో, యూఐ స్కిల్స్ అంటే లైక్ మనకు ఒక విజువల్ డిజైన్ అనేది ఉండాలి. విజువల్ డిజైన్స్ ఇన్ ద సెన్స్ ఫిగ్మా, స్కెచ్, అడోబీ XD. అండ్ నెక్స్ట్ టైపోగ్రఫీ అంటే ఏం లేదు, లైక్ టైపోగ్రఫీ అంటే ఏంటిదో కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. సో హియర్ టైపోగ్రఫీ అంటే ఏంటిదంటే అదొక టెక్స్ట్ టైప్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది టెక్స్ట్ ఓన్లీ, హౌ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దాట్ బై క్లియర్లీ అండ్ కంఫర్టబుల్లీ, ఓకే, దట్ ఈస్ కాల్డ్ హ్యాస్ టైపోగ్రఫీ. కలర్ థియరీ ఈజ్ నథింగ్ బట్ అంటే కలర్ థియరీ అనేది నాట్ ఏ డెకరేషన్ అనేది కాదు, అది ఒక టైప్ ఆఫ్, దీంట్లో మనకి కొన్ని కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, బేసిక్ కాన్సెప్ట్స్. అంటే విచ్ టైప్ ఆఫ్ కలర్ షుడ్ బి యూజెస్ ఫర్ డెవలపింగ్, అంటే ఏ కలర్ అనేది మనం యూజ్ చేయాలి, ఏ కలర్ కొన్ని కలర్స్ ఉంటాయి, లైక్ లైట్ కలర్స్ ఏంటివి, డార్క్ కలర్స్ అంటే ఏంటివి, అవి ఎట్లా అలైన్ చేయాలి, ఓకే. సో ఇక్కడ టోపోలజీలో ఇంకేముంటాయి అంటే లైక్ మనకి ఫాంట్ సైజ్ ఎంత, ఫాంట్ వెయిట్ ఎంత, ఫాంట్ హైట్ ఎంత, సో ప్రతి దానికి మనం ఎన్కోగ్రఫీలో చూస్తాము. సో ఐక్నోగ్రఫీ అంటే ఏంటి అంటే పీపుల్ అనేది టెక్స్ట్ కాకుండా దాన్ని విజువల్గా చూసే దాన్ని ఐడెంటిఫై చేసుకుంటారు, అంటే అది ఏంటిది అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, టెక్స్ట్ చూడాల్సిన అవసరం ఏమి ఉండదు అక్కడ, ఓకే. సో నెక్స్ట్ వన్ మనకు తెలిసినట్టే రెస్పాన్సిబుల్ డిజైన్ ప్రిన్సిపల్స్ అనేటివి కావాలి. సో నేను చెప్పినట్టే లైక్ మనకి 12 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవంటే ఏంటివి మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. సో ఇప్పుడు మనం యూఐ స్కిల్స్ అనేటివి చూసినాం. యూఎక్స్ డిజైనర్ కావాలి అంటే మనకి స్కిల్స్ ఏమేమి కావాలి చూద్దాం. సో ఇక్కడ ఏంటిది, యూజర్ అనేది రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఒక టాపిక్ అనేది తెలిసింది, ఆ పర్టికులర్ టాపిక్ అనేది రీసెర్చ్ చేస్తూ ఉండాలి. సో హౌ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్, వేర్ షుడ్ వీ ప్లేస్ అ బటన్ ఎక్కడ ప్లేస్ చేస్తే ఎట్లా చూపిస్తుంది, అండ్ హౌ వీ క్యాన్ యూజ్ దాట్, ఓకే. అంటే
ఇట్స్ టోటల్లీ ఇన్ అవర్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ కాల్డ్ హ్యాజ్ ఎ బ్యాక్ ఎండ్. ఓకే, యూఎక్స్ అనే పర్సన్ ఎవరు అంటే సింపుల్గా చెప్పొచ్చు ఆ పర్సన్ అనేది బ్యాక్ ఎండ్ పర్సన్ అని. ఓకే, అండ్ నెక్స్ట్ పర్సనల్ క్రియేషన్. మనం ఒక దానిపైన డిపెండ్ అవ్వకుండా మనంతలో మనం ఏం క్రియేట్ చేయాలి అనేది ఒక ఐడియాలజీ అనేది ఉండాలి మనకి. ఓకే, వైర్ ఫ్రేమింగ్ అంటే ఏం లేదు, లైక్ రఫ్ స్కెచెస్. ఓకే, రఫ్ స్కెచెస్ మనం ఏమేమి స్కెచెస్ వేయాలి అంటే ఎట్లా చేస్తే మన డిజైన్ బిఫోర్ డెవలపింగ్ మనం ఒక స్కెచ్ చేసుకుంటాము. ఓకే, లైక్ బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ యూజబిలిటీ టెస్టింగ్ అంటే అది ఎట్లా వర్క్ అవుతుంది, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ పైన మనం దాన్ని చేస్తుండాలా. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్రాప్ చేసుకోవాలా, దాని ఆర్కిటెక్చర్ ఎట్లా చేయాలి అనేది ఇదంతా జస్ట్ ఎవర్ యూ థింక్ యూఐ యూఎక్స్ పర్సన్ అనేది ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది అదర్ స్కిల్స్ ఏంటివి అంటే కమ్యూనికేషన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ అదర్ పర్సన్స్. ఓకే, నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ పైన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బేసిక్స్ నాలెడ్జ్ అనేది ఉండాలా, లైక్ HTML CSS. ఒకవేళ వాటిపైన నాలెడ్జ్ లేకపోయినా కూడా నో వరీస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్, ఐ థింక్ యూ గాట్ ఏ సమ్వాట్ క్లియర్ idea what is mean by UI, what is mean by UX, and what are the skills we needed for the UI UX and other some skills. Okay, in next class we are going to see in depth what is the difference between UI UX, and we'll be taking some of the real life examples also. Okay, so thanks for watching, and please like, share and comment our videos so that I can know whoever are interested in this UI UX designing. So after each and every class I am going to give you one work that you should be doing and you should be mentioned in the comments. Okay, thank you.